నీ స్థాయికి తగని చోట నువ్వు ఉండాలని ప్రయత్నించకు. ఎక్కడ ఉండాలో తెలియడం ఎంత ముఖ్యమో, ఎక్కడ ఉండకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. సమస్యను చిరునవ్వుతో స్వీకరించు, నమ్మకంతో పరిష్కరించు. ఇదే గెలుపుకు సూత్రం. ఎవరికి తెలుసు ఏ జీవితం వెనుక ఏ గతం దాగి ఉందో, ఏ మనసు వెనుక ఏ జ్ఞాపకం మొదలవుతుందో, ఏ కన్ను వెనుక ఎంత కన్నీరు నిండి ఉందో, ఏ గెలుపు వెనుక ఎంత రహస్యం మూసి ఉందో, ఏ క్షణం వెనుక ఏ మలుపు తిరుగుతుందో ఎదుటివారిని చూసి ఏం అంచనా వేయగలం? ఎవరి వెనుక ఏ చరిత్ర ఉందో? ఈరోజు నువ్వు ఒకరి పట్ల చూపే నిర్లక్ష్యం రేపు ఇంకొకరి నుండి అనుభవిస్తే అర్థమవుతుంది ఎంత బాధ ఉంటుందో. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడమే తెలుసు. అల్లుడు మంచివాడైతే ఈ ఇంటికి ఇంకొక కొడుకు వచ్చినట్టే. అదే అల్లుడు చెడ్డవాడైతే ప్రేమగా పెంచుకున్న కూతురు చచ్చినట్లే. ఆడపిల్లని వదిలించుకుందామని ఎవరికి పడితే వారికి ఇచ్చి పెళ్లి చెయ్యకండి. శత్రువు నిన్ను ఎంత బాధ పెట్టినా శత్రువు ముందు బాధపడకు. ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుందే కానీ కనికరించేలా చెయ్యదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారి గుండెల్లో మంట పెట్టేది మిత్రమా. ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి. గౌరవంతో నమస్కరించేటప్పుడు 10 వేళ్ళు కలుస్తాయి. కానీ బాధతో కన్నీరు తుడుచుకునేటప్పుడు 1 వేలే కదులుతుంది. మన కష్టంలో మన వేలే కలిసి రానప్పుడు ఎవరో ఆదుకోవడానికి రాలేదని బాధపడడం అనవసరం కదా. జీవితంలో నువ్వు ఎదగాలంటే నిర్ణయాలు మీ పరిస్థితులను బట్టి తీసుకోవాలి. ప్రపంచాన్ని చూసి కాదు. ఒకరిని నమ్మించాలి, నువ్వెంటో నిరూపించుకోవాలి అనే సంకెళ్ళు తెంచి చూడు. జీవితం ప్రశాంతంగా ఉంటుంది మిత్రమా. కొందరు ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో దాటేస్తుంటారు. అలాంటి వాళ్ళతో కాసేపు మాట్లాడండి. మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో అర్థమవుతుంది మిత్రమా. సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము. అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేము. నువ్వు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెబుతాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి. దారిలో రాయి అడ్డు వస్తే నువ్వు దాన్ని అడ్డుగోడ అనుకుంటే అది నిన్ను ఆపుతుంది. అదే దాన్నే మెట్టుగా మార్చుకుంటే అది నిన్ను పైకి ఎక్కిస్తుంది మిత్రమా. ఆలోచనలు మరియు నీరు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. మలినమైన నీరు ఆరోగ్యాన్ని నాశనం చేస్తే మలినమైన ఆలోచనలు జీవితాన్ని నాశనం చేస్తాయి. నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వలనే మన రాత మారిపోతుంది. అది మంచిగా అయినా చెడుగా అయినా. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. ప్రతి ఒక్కరికి తమ సొంత కథ ఒకటి ఉంటుంది. ఇతరుల గురించి ఆలోచించడం మానేయండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమి అయినా గెలుపైనా, బాధైనా బరువైనా, నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం బతకవద్దు. 1వ తరగతి లెక్క తేల్చినంత తేలిక కాదు 1వ తారీఖు లెక్క తేల్చడం. జీతం రాకముందే ఖర్చులు డిసైడ్ అయిపోతాయి మధ్యతరగతి జీవితంలో. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డున చేరిన అలకే ఆనందం.
మధ్యలో ఉన్న అలకి ఆరాటం, తీరం చేరని అలకి విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటున్నామే, అదే జీవితం. మనిషిని గెలుచుకోవడంలో సంతోషం ఎన్నాళ్ళు ఉంటుందో. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారు గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి. ఒక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. డబ్బు చెబుతుంది అందరినీ మర్చి నన్ను సంపాదించమని. సమయం చెబుతుంది అన్నిటినీ మర్చి నన్ను అనుసరించమని. భవిష్యత్తు చెబుతుంది అన్నిటినీ మర్చి నా కోసం శ్రమించు అని. కానీ దేవుడు చెబుతాడు, అందరికీ మంచి చేస్తూ ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటాను. గదిలో బల్బు వెలుగుతుంటే ఎవరు పట్టించుకోరు. కానీ కరెంట్ పోయాక వచ్చే చిన్న కొవ్వొత్తి వెలుగు దేవుడిలా కనిపిస్తుంది. అందరికీ అందుబాటులో ఉంటే నీ విలువ తెలియదు. అవసరమైనప్పుడు కనిపిస్తేనే నీ విలువ పెరుగుతుంది. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెనంతమంది ఉన్నారు. తక్కువ ఖర్చు చేసినంత మాత్రాన కష్టాలు తీరిపోవు. అవసరానికి మించి సంపాదనపై దృష్టి పెట్టు. అప్పు చేయవలసిన అవసరం మళ్ళీ రాదు. పుట్టే వరకు తపన, పెరిగిన తర్వాత కోరిక, పెద్దయ్యాక ఆశ, అభివృద్ధి చెందక ఆరాటం. ఎన్నో తీరని కోరికలు, ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు. ప్రారంభం ఎక్కడైనా ముగింపు మాత్రం చావుతోనే. పొగరు, అహంకారం, గొప్పలు చూపించుకునే వారి దగ్గర ప్రేమ ఆప్యాయతలు దొరకవు. సాధారణంగా అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు చేసేదే కరెక్ట్ అని ఎదుటి మనిషిని వంకలు పెట్టడానికి చూస్తారు. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదా చూసి వచ్చే పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. మంచితనమే శాశ్వతం. గొప్పలకు పోయి డబ్బును వృధా చేయకు. ఈరోజు నీ రూపాయి తిన్నవారు రేపు నీ మొహం కూడా చూడరు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలాగా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు.